వెల్కమ్ టు శ్రీ ఫుడ్స్. ఈరోజు స్టఫ్డ్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థములు: చట్నీ పప్పు అరకప్పు, ఎండు కొబ్బరి పావు కప్పు, 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ పావు స్పూను, కొద్దిగా జీలకర్ర, పసుపు, కారం. తయారు చేయ విధానము: ఎండు కొబ్బరి ముక్కలు అరకప్పు, చట్నీ పప్పు పావు స్పూన్, జీలకర్ర, 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, అర స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసి దీన్ని పౌడర్ చేసుకుందాం. స్టఫ్డ్ పౌడర్ రెడీ అయింది. ఈ పౌడర్ బీన్స్, గోరుచిక్కుడు, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికము ముక్కలుగా కట్ చేసి చేసుకునే కాకరకాయ ఫ్రైలో చివరిలో కారం బదులు ఈ పౌడర్ చల్లుకుని చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టఫ్డ్ కోసం దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీలో గ్రైండింగ్ చేద్దాం. ఒక్క సెకండ్ చేయాలి, ఎక్కువసేపు వద్దు. ఉల్లిపాయ మెత్తగా నలగకూడదు, కచ్చాపిచ్చిగా ఉండాలి. స్టఫింగ్ రెడీ అయింది. ఈ స్టఫింగ్ గుత్తి వంకాయలు, కాకరకాయలు, చిన్న చిన్న క్యాప్సికంలోకి పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.